تقبل الله منا ومنكم عيد مبارك علينا وعليكم. الله أكبر الله أكبر الله أكبر لا إله إلا الله. الله أكبر الله أكبر ولله الحمد. ఆలి ఇమ్రాన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 161. وما كان لنبي أن يغل ومن يغل يأت بما غل يوم القيامة ثم توفى كل نفس ما كسبت وهم لا يظلمون. ఆయత్ నంబర్ 161. ఒక ప్రవక్త ద్రోహానికి పాల్పడడం అనేది జరగని పని. ద్రోహానికి పాల్పడే ప్రతి ఒక్కడూ తన ద్రోహానికి పాల్పడిన దానిని తీసుకుని ప్రళయదినాన హాజరవుతాడు. తరువాత ప్రతి ఒక్కరికి వారు చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయము జరగదు. ఉహుద్ యుద్ధ సందర్భంగా తమ స్థానాలను వదిలిపెట్టి విజయప్రాప్తి వైపుకు పరుగులు తీసిన వారి మనసుల్లో వచ్చిన ఆలోచన ఏమిటంటే, తాము గనక సకాలంలో అక్కడికి చేరుకోకపోతే ఇతరులు వాటిని స్వాహా చేస్తారు. దానిపై ఈ హెచ్చరిక వచ్చింది. విజయధనములో నుంచి మీ వాటా మీకు దక్కదని అసలు మీరు ఎలా అనుకున్నారు? ఏమిటి, మీకు మీ నాయకుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై భరోసా లేకుండా పోయిందా? గుర్తుంచుకోండి, ఒక ప్రవక్త ద్వారా ఎన్నటికీ ఎలాంటి అవినీతి జరగదు. ఇది ముమ్మాటికి అసంభవం. ఎందుకంటే అవినీతి అనేది ప్రవక్త నైజానికి వ్యతిరేకం. ఒకవేళ ప్రవక్తే అవినీతిపరుడైతే మరి అతని దైవదౌత్యం ఎలా నమ్మశక్యం అవుతుంది? అవినీతి లేక ద్రోహం, ఖియానత్ మహాపరాధం. హదీసులో అది నిర్బంధంగా ఖండించబడింది. ఆయత్ నంబర్ 162. أفمن اتبع رضوان الله كمن باء بسخط من الله ومأواه جهنم وبئس المصير. ఆయత్ నంబర్ 162. ఏమిటి, దైవ ప్రసన్నతకు అనుగుణంగా నడుచుకున్నవాడు దైవాగ్రహానికి పాత్రుడే అతి చెడ్డ నివాసమైన నరకానికి పోయేవానితో సమానమవుతాడా? ఆయత్ నంబర్ 163. هم درجات عند الله والله بصير بما يعملون. ఆయత నంబర్ 163. అల్లాహ్ వద్ద వారి స్థానాలు వేరువేరుగా ఉన్నాయి సుమా, వారు చేసేదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. ఆయత్ నంబర్ 164. لقد من الله على المؤمنين إذ بعث فيهم رسولا من أنفسهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين. ఆయత్ నంబర్ 164. అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే, ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు, వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు, వారికి గ్రంథ జ్ఞానాన్ని వివేకాన్ని బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై ఉండేవారు. దైవ ప్రవక్త ఒక మానవ మాత్రుడు కావడం, ఆ ప్రజా సమూహంలో నుంచే వారిని సంస్కరించే ప్రవక్తను దేవుడు ఎంపిక చేయడం నిశ్చయముగా దైవకృపే అని, ఇది మానవాళికి దేవుడు చేసిన మహోపకారం అని వివరించడం జరిగింది. ఒకటి, ఎందుకంటే
అతడు ఆ జాతి జనులు మాట్లాడే భాషలోనే దైవ సందేశాన్ని అందజేస్తాడు. వారి యాసలోనే వారిని పలుకరిస్తాడు. అందువల్ల ప్రతి వ్యక్తి అతన్ని మాటను తొందరగా అర్థం చేసుకుంటాడు. 2. అతడు మానవ మాతృడై ఉండడం మూలంగా మనుజజాతి అతనికి తొందరగా దగ్గరవుతారు. 3. ఒక మనిషి మరో మనిషిని అనుసరించగలడు కానీ మనిషి అనేవాడు దైవదూతలను అనుసరించలేడు. దైవదూతలు కూడా మానవుల మనోభావాలను వారి అవసరాలను సరిగ్గా అర్థం చేసుకోలేడు. అందుకే ప్రవక్తలను దైవదూతల నుంచి ఎన్నుకుని ఉంటే వారు దైవధర్మ ప్రచారానికి సంబంధించిన బాధ్యతలను సజావుగా నిర్వర్తించలేకపోయేవారు. అందుకే తన ప్రవక్తలందరినీ అల్లా మనుజజాతి నుంచే ఎన్నుకున్నాడు. వారు మాట్లాడే భాషలోనే దైవ సందేశాన్ని అవతరింపజేశాడు. దానికి నిదర్శనాలు ఇవి. 1. ఓ ప్రవక్త, మీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలంతా మానవులే. వారికి మేము వహీని అందజేసేవారం. అంబియా 7. 2. ఓ ప్రవక్త, మీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలంతా అన్నం తినేవారే, బజార్లో సంచరించేవారే. అల్ ఫుర్ఖాన్ 20. స్వయాన దైవ ప్రవక్త చేత ఇలా చెప్పించడం జరిగింది. 3. ఓ ప్రవక్త, వారితో అనండి, నేను మీలాంటి ఒక మానవుణ్ణే, అయితే నాపై వహీ అవతరిస్తుంది. హామీం సజ్దా 6. ఈనాడు చాలామంది ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవ మాత్రమేనన్న విషయాన్ని గ్రహించకుండా అంధవిశ్వాసాలకు లోనవుతున్నారు. ఈ ఆయతులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి 3 ముఖ్య బాధ్యతలు సూచించబడ్డాయి. 1. దివ్య వచనాల పారాయణం. 2. హృదయ శుద్ధి. 3. గ్రంథ జ్ఞానాన్ని వివేకాన్ని నేర్పటం. గ్రంథాన్ని నేర్పించడంలో పఠనం తిలావత్ కూడా వచ్చేస్తుంది. పఠనంతో పాటే విషయాన్ని విడమరి చెప్పే పనిని కూడా చేయవచ్చు. పారాయణం చేయకుండా పాఠం చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. అయినప్పటికీ పారాయణాన్ని నేరుగా ప్రస్తావించడం గమనించదగిన విషయం. దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే గ్రంథ పారాయణం ఒక పుణ్యప్రదమైన విషయం. పారాయణం చేసేవానికి దాన్ని వినేవానికి అది అర్థమైనా అర్థమ కాకపోయినా పఠించినప్పుడు పుణ్యం ఎలాగూ ప్రాప్తిస్తుంది. దివ్య ఖురాన్ వాక్యాలపై యోచన చేయడం, దాని భావాన్ని తెలుసుకోవడానికి కృషి చేయడం ముమ్మాటికి అవసరమే. అయితే ఈ లక్ష్యం నెరవేరనంత వరకు ఖురాన్ను పఠించకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం కూడా సమ్మతం కాదు. హృదయశుద్ధి తజ్కియా అంటే విశ్వాసాలను, ఆచరణలను, నడవడికను సంస్కరించడం, చక్కదిద్దడం అని భావం. ఉదాహరణకు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన జాతి ప్రజలను షిర్కు భావాల నుంచి తౌహీద్ భావాల వైపుకు మళ్లించారు. నైతికంగా ఎంతో దిగజారిపోయిన వారిలో దైవభీతి, పరలోక భీతి ఆధారంగా ఉత్తమ నైతికపు విలువలను నూరుపోశారు. హిక్మత్ అంటే చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతుల దృష్టిలో హదీసు అని భావం. అంటే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్తగా ఎన్నుకోబడక మునుపు అరబ్బుల మార్గవిహీనత, మార్గభ్రష్టతల ఆఖరి అంచులకు చేరిపోయారన్నది నిర్వివాదాంశం. సాధారణంగా అరబీలో ఇన్ అనే పదానికి ఒకవేళ అని అర్థం వస్తుంది. అయితే ఈ ఆయతులో వచ్చిన ఇన్ అటువంటిది కాదు. దీనిని ముకఫఫాహ్ మినల్ ముషక్కల అంటారు. అంటే ఈ ఇన్ సదరు ఆయతులో ఇన్ నిశ్చయముగా, నిస్సందేహంగా అనే అర్థంలో ఉపయోగించబడిందన్నమాట. ఆయత్ నంబర్ 165. అవలమ్మా అసాబత్కుం ముసీబతున్ ఖద్ అసబ్తుం మిస్లైహా قلتم أنى هذا قل هو من عند أنفسكم إن الله على كل شيء قدير. ఆయత నంబర్ 165 ఏమిటి? మీపై ఆపద రాగానే దీనికన్నా రెండింతలుగా మీరు వారిపై విరుచుకుపడి ఉండి కూడా ఇదెక్కడి నుంచి వచ్చి పడిందని అంటారా? ఇది చేజేతులా మీరు కొని తెచ్చుకున్నదే అని ఓ ప్రవక్త వారికి చెప్పు. నిశ్చయముగా అల్లా ప్రతి దానిని చేయగల సమర్థుడు. అంటే ఉహుద్ యుద్ధంలో మీ పక్షానికి చెందిన 70 మంది అమరగతి నొందితే బద్ర్ యుద్ధంలో మీరు కూడా 70 మంది అవిశ్వాసులను వధించి ఉన్నారు. మరో 70 మందిని బందీలుగా పట్టుకున్నారు. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు గట్టిగా తాకీదు చేసినప్పటికీ మీరు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాటల్ని లెక్క చేయకుండా నిర్ణీత స్థలాన్ని వదిలి మీరు ఘోర తప్పిదం చేశారు.
మీరు చేసిన ఆ తప్పు వల్లనే అవిశ్వాసులు ఆ వైపు నుంచి ఆకస్మిక దాడి చేసి మీకు నష్టం కలిగించారు. ఆయత్ నంబర్ 166. وما أصابكم يوم التقى الجمعان فبإذن الله وليعلم المؤمنين. ఆయత్ నంబర్ 166. ఇరు వర్గాల వారు ఢీకొన్న ఆ రోజున మీకు కలిగిన బాధ దైవాజ్ఞ మేరకేనని తెలుసుకోండి. మీలో సిసలైన విశ్వాసులెవరో అల్లా బహిరంగంగా తెలుసుకోదలిచాడు. ఆయత్ నంబర్ 167. وليعلم الذين نافقوا وقيل لهم تعالوا قاتلوا في سبيل الله أو ادفعوا قالوا لو نعلم قتالا لاتبعناكم هم للكفر يومئذ أقرب منهم للإيمان يقولون بأفواههم ما ليس في قلوبهم والله أعلم بما يكتمون. ఆయత నెంబర్ 167. దగాకోరులెవరో కూడా ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. రండి, దైవ మార్గంలో పోరాడండి లేదా అవిశ్వాసులను ఎదుర్కోండి అని వారితో కపటలతో అన్నప్పుడు, యుద్ధం జరగబోతుందని మాకు తెలిసి ఉంటే తప్పకుండా మీ వెంట వచ్చేవాళ్లమే అని వారు బదిలిచ్చారు. ఆనాడు వాళ్ళు విశ్వాసం కన్నా అవిశ్వాసానికి బహు చేరువలో ఉన్నారు. తమ మనసుల్లో లేని దాన్ని నోటితో పలుకుతున్నారు. వారు దాచి ఉంచే దానిని అల్లాహ్ బాగా ఎరుగు. ఉహుద్ యుద్ధ రంగంలో మీకు చేకూరిన నష్టం దైవ ప్రణాళిక ప్రకారమే చేకూరింది. భవిష్యత్తులో మీరు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాన్ని సాయశక్తులా పాలించేలా చేయడానికి ఇలా చేయడం జరిగింది. దైవ విశ్వాసులను వంచకుల నుండి స్పష్టంగా వేరుపరచాలన్న పరమార్థం కూడా ఇందులో దాగి ఉంది. ఈ మాటల ద్వారా వారు ఏం చెప్పదలుచుకున్నారంటే, మీరు నిజంగానే యుద్ధానికి వెళుతున్నట్లయితే మేము మీతో పాటు వచ్చి ఉండేవాళ్ళం. కానీ మీరు వెళుతున్నది యుద్ధం చేయడానికి కాదు, కష్టాలు కొని తెచ్చుకోవడానికే. ఏరి కోరి మీరు కష్టాలను కడగండ్లను కొని తెచ్చుకుంటూ ఉండగా మేమెందుకు సహాయం చేయాలి? కపటాగ్రేసుడైన అబ్దుల్లా బిన్ ఉబై మరియు అతని అనుచరులు పలికిన పలుకులివి. తాము చెప్పేదాన్ని పట్టించుకోనందుకు నిరసనగా వారు సౌత్ అనే స్థలం వద్దకు చేరుకున్నాక మదీనాకు తిరుగుముఖం పట్టారు. ఆ సమయంలో అబ్దుల్లా బిన్ ఇజామ్ అన్సారీ రజల్లాహు అన్హు వాళ్లకు నచ్చజెప్పి యుద్ధంలో పాల్గొనేలా ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నం చేయసాగారు. ఇతర వివరాలు వెనుకటి అంశాల్లో పేర్కొనబడ్డాయి. ఆ సమయంలో వారి నోట వెలువడ్డ మాటలు వారిలోని కాపట్యానికి, నిఫాక్కు, అవిశ్వాసానికి, కుఫ్రుకు ప్రతిబింబంగా ఉన్నాయి. వారు పైకి చెప్పిన మాటలు ఇంతకుముందు వివరించబడ్డాయి. ఇప్పుడు ఈ ఆయతులో వారి అంతరంగం గురించి చెప్పబడుతుంది. తాము వెళ్ళకపోవడం వల్ల ముస్లింల సైన్యంలో ఆత్మవిశ్వాసం క్షీణించిందని, ఇది పరోక్షంగా శత్రువులకు లాభం చేకూరుస్తుందని వారు మనసులో అనుకునేవారు. అంటే ఏదో ఒక విధంగా ఇస్లాంకు, ముస్లింలకు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్యమానికి విఘాతం కలగాలన్నది వారి మనసులో ఉన్న కోరిక. ఆయత్ నంబర్ 168. الذين قالوا لإخوانهم وقعدوا لو أطاعونا ما قتلوا قل فادرءوا عن أنفسكم الموت إن كنتم صادقين. ఆయత్ నంబర్ 168. వారు తమ ఇండ్లలోనే కూర్చున్నది కాక తమ సోదరుల గురించి కూడా మాట్లాడుకుంటూ, వారు కూడా తమ మాట విని ఉన్నట్లయితే ఈ విధంగా చంపబడి ఉండేవారు కాదు అని అంటారు. మీరు సత్యవంతులే అయితే మీ ప్రాణాలను మృత్యువాతన పడకుండా కాపాడుకోండి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. తమ సలహాను పాటించి ఇండ్లలోనే కూర్చుని ఉంటే యుద్ధంలో అమరగతులైన తమ సోదరులకు ఈ దుర్గతి పట్టేది కాదన్నది కపటల ఉవాచ. దీనికి సమాధానంగా, ఒకవేళ మీ మాటల్లో ఏమాత్రం నిజాయితీ ఉన్నా మీరు మీ మరణాన్ని వాయిదా వేసి చూపించండి అని అల్లా సవాలు విసిరాడు. దీని భావం ఏమిటంటే, విధివ్రాత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మృత్యువు ఎప్పుడు రావాలో, ఎక్కడ రావాలో రాసిపెట్టి ఉంటుంది. దాని ప్రకారం అది వచ్చి తీరుతుంది. దైవ మార్గంలో పోరాట పటిమను ప్రదర్శించవలసిన కీలక సమయంలో వెన్నుచూపి పారిపోయినంత మాత్రాన, లేక యుద్ధరంగానికి వెళ్లకుండా కాకి లెక్కలు వేస్తూ ఇంట్లో కూర్చున్నంత మాత్రాన మృత్యు కవలించకుండా ఉండదు.
Ayat number 169. ولا تحسبن الذين قتلوا في سبيل الله أمواتا بل أحياء عند ربهم يرزقون. ఆయత నెంబర్ 169. అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని సుతారాము మృతులుగా తలపోయేకండి. వారు సజీవులు, వారికి తమ ప్రభువు వద్ద ఆహారం ఇవ్వబడుతుంది. అమరగతులు సజీవులుగా ఉంటారన్నది వాస్తవం, లేక కేవలం వారి గౌరవం దృష్ట్యా అలా అనబడిందా అంటే ముమ్మాటికి వాస్తవమే. కానీ ప్రపంచవాసులు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేరు. దివ్య ఖురాన్ ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. అల్ బక్రా సూరాలో 154వ ఆయత చూడండి. మరి ఆ జీవితాన్ని స్థూలంగా ఎలా అర్థం చేసుకోవాలి అన్నది ప్రశ్న. సమాధులలోనికి వారి ఆత్మలు తిరిగి పంపబడతాయని, దైవానుగ్రహాలు ఆస్వాదిస్తూ వారు అందులో హాయిగా ఉంటారని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. స్వర్గంలో పండ్లు ఫలాలు సువాసనను పీల్చుతూ వారు సుఖంగా సంతృప్తిగా ఉంటారని మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే హదీసు ద్వారా మూడో విషయం కూడా తెలియవస్తుంది. ఇదే నిజమైంది. అదేమిటంటే వారి ఆత్మలు పచ్చని పక్షుల ఉదరాల్లోనికి ప్రవేశపెట్టబడతాయి. అవి స్వర్గంలో తింటూ త్రాగుతూ అందరి అనుగ్రహాలను తనివితీరా ఆస్వాదిస్తూ ఉంటాయి. ఫతహుల్ ఖదీర్, సహీ ముస్లిం, కితాబుల్ ఇమారా ప్రకరణ ఆధారంగా. Ayat number 170. فرحين بما آتاهم الله من فضله ويستبشرون بالذين لم يلحقوا بهم من خلفهم ألا خوف عليهم ولا هم يحزنون. ఆయత నంబర్ 170. అల్లా తన అనుగ్రహం వల్ల వసగిన దాంతో వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా తమతో వచ్చి చేరని తమ వెనుక ప్రపంచంలోనే ఉండిపోయిన వారి విశ్వాసుల గురించి పరస్పరం శుభవార్త వినిపించుకుంటున్నారు. భయపడవలసిన దుఃఖించవలసిన అవసరం లేనందున వారు ఆనందంగా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు చనిపోకుండా ప్రపంచంలోనే ఉన్న విశ్వాసులు లేక జిహాదులో పాల్గొన్నవారు వీరమరణం పొంది తమలాగా వారు కూడా అనుగ్రహభరితమైన ఇలాంటి జీవితాన్ని నోచుకుంటే ఇంకా బాగుంటుందేమో అని ఉంటారు. ఉహుద్ యుద్ధంలో అమరగతి నొందిన వారు అల్లాను ఉద్దేశించి ప్రపంచంలో మా వెనుక ఉండిపోయిన మా సోదరులకు సుఖ సంతోషాలతో నిండిన మా జీవన పరిస్థితుల గురించి తెలియజేసేవారు ఎవరైనా ఉన్నారా? ఈ వార్త కనుక వారికి అందితే వారెన్నడూ ధర్మయుద్ధం జిహాద్ పట్ల విముఖత చూపకుండా ఉంటారు అని విన్నవించుకోగా మీ అభిప్రాయాన్ని నేను వారికి తెలియజేస్తాను అని అల్లా హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అల్లా ఈ ఆయతును అవతరింపజేశాడు. మస్నూద్ అహ్మద్, సుననే అబూ దావూద్. ఇదేగాక ఇంకా అనేక హదీసుల ద్వారా కూడా షహాదత్ అమరగతి గొప్పతనం విదితమవుతుంది. ఉదాహరణకు ఈ ఒక హదీసులో ఇలా అనబడింది: మరణించి దేవుని సన్నిధిలో ఆదరణ పొందిన ఒక ఏ ప్రాణి తిరిగి ఇహలోకానికి రావడానికి ఇష్టపడదు. అయితే అమరగతుడు మాత్రం మళ్ళీ ఇహలోకానికి వచ్చి మరోసారి దైవ మార్గంలో వీరమరణం పొందాలని అభిలషిస్తాడు. అమరగతి నొందిన వారికి లభించే ఉన్నత శ్రేణిని తిలకించిన కారణంగా అతనిలో ఈ ఆశ అభిలాష పెరుగుతుంది. ముస్నదే అహ్మద్, సహీ ముస్లిం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనతో ఈ విధంగా అన్నారని హజరత్ జాబిర్ బిన్ రజియల్లాహు తఆలా అన్హు చెప్పారు: నీకు తెలుసా, అల్లా నీ తండ్రిని బతికించి నా నుండి ఏమన్నా కోరుకో అని అడిగాడు. దానికి నీ తండ్రి, నాకు ఒకే ఒక కోరిక ఉంది, అదేమిటంటే మళ్ళీ నన్ను ప్రపంచంలో పంపిస్తే నేను మళ్ళీ నీ మార్గంలో పోరాడి అమరగతి నొందాలని ఉన్నది నా కోరిక అని బదులిచ్చారు. ఇది అసంభవం, ఎందుకంటే ఒకసారి నా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రపంచంలో తిరిగి వెళ్ళే అవకాశం ఎవరికీ ఇవ్వడదని నేను ముందే నిర్ణయం చేసేసాను అని అల్లా అంటాడు. ఆయత్ నంబర్ 171. يستبشرون بنعمة من الله وفضل وأن الله لا يضيع أجر المؤمنين. ఆయత్ నంబర్ 171. అల్లా వరాల పట్ల, ఆయన అనుగ్రహం పట్ల వారు ఎంతగానో సంతోషిస్తున్నారు. అల్లా విశ్వాసు పుణ్య ఫలాన్ని వృధా కానివ్వడన్న విషయం కూడా వారినెంతగానో సంతృప్తపరిచింది. ఇక్కడ అమరగతుల సంతోషాన్ని మరోమారు ప్రస్తావించి వారికి సంతోషం తప్పకుండా లభించి తీరుతుందని నొక్కి చెప్పబడుతుంది. అలాగే మరో విషయం ఏమిటంటే వారి ఈ సుఖ సంతోషాలకు కారణం భయం, దుఃఖంతో కూడుకున్న పరిస్థితులు దూరం అవడం ఒక్కటే కాదు, అల్లా ప్రసాదించిన అనంతమైన వరాలను,
అనుగ్రహాలను చూసిన తరువాత హృదయాంతరాళాలు ఆనందంతో పరవశిస్తాయి. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం వారికి కలిగిన మొదటి సంతోషానికి కారణం ప్రపంచంలో తమ వెనుక ఉండిపోయిన తమ సహోదరులు, రెండవ సంతోషానికి కారణం అల్లా వసగిన అనంత అనుగ్రహాలు. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 172. الذين استجابوا لله والرسول من بعد ما أصابهم القرح للذين أحسنوا منهم واتقوا أجر عظيم. ఆయత్ నంబర్ 172. ఎవరైతే తీవ్రంగా గాయపడిన తర్వాత కూడా దైవము మరియు దైవ ప్రవక్త ఆజ్ఞను శిరసావహించారో, వారిలో ఎవరైతే సదాచరణ చేసి భయభక్తులతో మసులుకున్నారో వారి కొరకు గొప్ప పుణ్యఫలం ఉంది. ఉహుద్ యుద్ధం నుండి మక్కాకు తిరిగి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో ముష్రికులకు ఒక ఆలోచన తట్టింది. తాము మదీనాపై దండెత్తే సువర్ణావకాశాన్ని జారవిడుచుకున్నామని. ముస్లింలు అన్ని విధాలుగా ధైర్య సాహసాలు కోల్పోయి పలాయనం చిత్తగిస్తున్న తరుణంలో తాము గనక మదీనా నగరంపై దాడి జరిపి ఉంటే ఇస్లాం మోక్షం కోకటి వేళ్లతో పెకలించబడేదే కదా అని ఖురైష్లు బేరీజు వేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అటు మదీనాలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శత్రువులు ఏ క్షణంలోనైనా మరోసారి మదీనాపై దండెత్తి వస్తారని అనుమానించారు. అందుకే తన సహచరులతో సంప్రదింపులు మొదలుపెట్టారు. అప్పటికే యుద్ధంలో అపారమైన ధన ప్రాణ నష్టం సంభవించి బాధాతప్త ఉదయంతో ఉన్న ప్రవక్త ప్రియ సహచరులు తమ నాయకుని ఆదేశంపై ఆత్మరక్షణకు సిద్ధమైపోయారు. మదీనాకి 8 మైళ్ళు దూరంలో ఉన్న హమ్రవుల్ అసద్ వద్ద మోహరించారు. ఈ సమాచారం అటు ముష్రికులకు చేరిపోయింది. దాంతో మదీనాపై దాడి చేయడానికి సరైన సమయం కాదని తలపోసి మక్కా ముష్రికులు తోక ముడిచారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో కలిసి మదీనాకు వాపస్ అయ్యారు. ఈ ఆయుధలో ప్రవక్త సహచరుల్లోని ఈ విధేయతాభావం కొనియాడబడింది. మరికొంతమంది వ్యాఖ్యాతల అభిప్రాయ ప్రకారం ఈ ఆయుధ అబూ సుఫియాన్ హెచ్చరిక నేపథ్యంలో అవతరించింది. వచ్చే ఏడాది బద్రే సుఘ్రాలో మీకు మాకు మధ్య పోరు జరుగుతుందని అబూ సుఫియాన్ హెచ్చరించాడు. ఆయన అప్పటికింకా ముస్లింలు కాలేదు. అతని సవాలు స్వీకరిస్తూ ముస్లింలు దైవానికి దైవ ప్రవక్తకు పూర్తి విధేయతను కనబరుస్తామని ముందుకు వచ్చారు. శక్తి వంచన లేకుండా పోరాడతామని మాటిచ్చారు. ఫతహుల్ ఖదీర్ ఇబ్నే కసీర్లోని వ్యాఖ్యాన సారాంశం. అయితే ఈ చివరి అభిప్రాయం రాబోయే ఆయతు భావంతో సమరసం చెందడం లేదు. ఆయత్ నంబర్ 173. الذين قال لهم الناس إن الناس قد جمعوا لكم فاخشوهم فزادهم إيمانا وقالوا حسبنا الله ونعم الوكيل. ఆయత నంబర్ 173. అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరించి ఉన్నారు. మీరు వారికి భయపడకండి. ప్రజలు వారితో అన్నప్పుడు ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది. దానికి జవాబుగా మాకు అల్లా చాలు, ఆయన చాలా మంచి కార్యసాధకుడు అని వారన్నారు. అమ్రవుల్ అసద్ సందర్భంగా కొంతమంది ఇది బద్రే సుఘ్రాలో జరిగిన సంఘటన అని చెబుతారు. అవిశ్వాసుల నాయకుడైన అబూ సుఫియాన్ కొంతమందికి ధనం ఇచ్చి వారి చేత ముస్లింలలో వదంతులు వ్యాపింపజేశాడు. మక్కాకు చెందిన ముష్రికులు సర్వ విధాల యుద్ధానికి సన్నద్ధులై వస్తున్నారన్నది ఆ వదంతుల సారాంశం. దీనివల్ల ముస్లింల శిబిరాలలో కలవరం పుట్టాలని, వారు ధైర్య సాహసాలు విడి పరస్పరం విభేదించుకోవాలని అవిశ్వాసులు ఆశించారు. మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం సైతాన్ తన మూకల చేత ఈ పుకార్లు పుట్టించాడు. అయితే ముస్లింలు ఈ రకమైన వదంతులకు ఏమాత్రమూ తొణకలేదు సరికదా. ద్విగుణీకృత విశ్వాసంతో సమధికోత్సాహంతో ప్రతికూల పవనాలకు ఎదురీదడానికి నిశ్చయించుకున్నారు. ముస్లింలోని ఆ భావాన్నే ఇక్కడ విశ్వాసంలో పెరుగుదలగా సూచించడం జరిగింది. ఎందుకంటే విశ్వాసం ఈమాన్ ఎంత గట్టిగా ఉంటే సంకల్పం కూడా అంత దృఢంగా ఉంటుంది. మనిషిలో పోరాట భావము స్ఫూర్తి కూడా అప్పుడే పుట్టుకు వస్తాయి. ఈ ఆయత ద్వారా తేటతెల్లమయ్యే ఇంకొక విషయం ఏమిటంటే ఈమాన్ విశ్వాసం అనేది పెరగకుండా తరగకుండా ఖనిజంలాగా పడి ఉండే వస్తువు కాదు. అందులో హెచ్చుతగ్గులు అవుతాయి. హదీస్వేత్తల అభిప్రాయం కూడా ఇదే. కష్టకాలంలో విశ్వాసులు అనబడేవారు తమ ప్రయత్నాలు తాము చేస్తూనే సర్వలోక ప్రభు కార్యసాధకుడు అయిన అల్లాహపై పూర్తి భరోసా చేస్తారు. అందుకే హస్బనల్లాహు వాని అమల్ వకీల్, మాకు అల్లాహ్ చాలు, ఆయన అత్యుత్తమ కార్యసాధకుడు అనే వచనాన్ని అత్యధికంగా పఠిస్తూ ఉండండి.
మహత్పూర్వక విషయం అని హదీసులు చెబుతున్నాయి. సహీ బుఖారీ తదితర గ్రంథాల్లో ఉల్లేఖన ప్రకారం దైవ ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాంను అగ్నిలో పడవేసినప్పుడు ఆయన నోట ఈ వచనమే వెలువడింది, ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 174. فانقلبوا بنعمة من الله وفضل لم يمسسهم سوء واتبعوا رضوان الله والله ذو فضل عظيم. ఆయత నంబర్ 174. తత్ఫలితంగా వారు అల్లాహ్ ప్రసాదించిన వరాలతో అనుగ్రహంతో తిరిగి వచ్చారు. వారికి ఎలాంటి కీడు కలుగలేదు. వారు అల్లాహ్ ప్రసన్నతను అనుసరించారు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. ఇక్కడ వరం నీ మతన్ అంటే శాంతి అని, అనుగ్రహం ఫ్లజ్ అంటే లాభం అని అర్థం. బద్రే సుగురలో వర్తకం ద్వారా ముస్లింలకు ఇది ప్రాప్తించింది. బద్రే సుగుర వద్ద మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వర్తక బిడారం వద్ద సరుకు కొని విక్రయించారు. తద్వారా వచ్చిన లాభాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులందరికీ పంచిపెట్టారు. ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 175. ఇన్నమా జాలికుముష్ షైతాను యుఖవ్విఫు ఔలియాఅహు ఫలా తఖాఫూహుం వఖాఫూని ఇన్ కుంతుం ముమినీన్. ఆయత నంబర్ 175. నిజానికి ఈ వార్త అందజేసిన వాడు సైతాన్. వాడు తన మిత్రుల గురించి మీకు భయపెట్టాడు కనుక మీరు అవిశ్వాసులకు భయపడకండి. మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి. మీ శత్రువులు ఎంతో బలవంతులని వాడు మీకు నూరు పోశాడు. ఈ మాటలకు మీరు నీరుగారిపోతారని వాడు అనుకున్నాడు. వారు మీ మధ్య వదంతుల్ని వ్యాపింపజేస్తున్నాడు. మీరే మాత్రము ఖేదపడకుండా మీరు నాపైనే ఆధారపడండి, నా వైపుకే మరలండి. మీకు నా సహాయం చాలు. నేను మీకు అండగా ఉండి మీ కార్యం సాధించబెడతాను. వేరొక చోట తాకీదు చేసినట్లు, ఏమిటి అల్లాహ్ తన దాసుడికి సరిపోడా? అజ్జుమర్ 36. మరో చోట ఇలా అనబడింది, నేను నా ప్రవక్తలు మాత్రమే ఆధిపత్యం వహిస్తారు అని అల్లాహ్ రాసి పెట్టాడు. ముజాదల్హా 21. ఆయత్ నంబర్ 176. ولا يحزنك الذين يسارعون في الكفر إنهم لن يضروا الله شيئا يريد الله ألا يجعل لهم حظا في الآخرة ولهم عذاب عظيم. ఆయత్ నంబర్ 176. ఓ ప్రవక్త, అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోతున్న వారిని చూసి నువ్వు దిగులు చెందకు. వారు అల్లాహకు ఏమాత్రము కీడు కలిగించలేరు. వారికి పరలోకంలో ఎలాంటి భాగము ఇవ్వరాదన్నది అల్లాహ్ ఉద్దేశం. వారి కొరకు ఘోర శిక్ష కలదు. ప్రజలంతా ఇస్లాం స్వీకరించాలన్నది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోరిక. అందుకే వారి ధిక్కార వైఖరి ఆయన మనస్తాపానికి లోను చేసేది. అందుచేత నీవు దిగులు చెందకు. వీళ్ళు అల్లాహకు ఎలాంటి కీడు కలిగించలేరు. పైపెచ్చు వీళ్ళు తమ పరలోక జీవితాన్నే పాడు చేసుకుంటున్నారు అని అల్లాహ్ ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లంను ఓదార్చాడు. దైవ ప్రవక్తలు మానవుల శ్రేయోభిలాషులై ఉంటారన్న దానికి ఇది మచ్చు తునక. ఆయత్ నంబర్ 177. ఇన్నల్లదీన ఇష్తరవుల్ కుఫ్ర బిల్ ఈమాని లన్ యదుర్రుల్లాహ షైఆ వలహుం అజాబున్ అలీం. ఆయత్ నంబరు 177. విశ్వాసానికి బదులుగా అవిశ్వాసాన్ని కొనేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహకు అపకారం చేయలేరు. పైగా వ్యధాభరితమైన శిక్ష వారి కోసం సిద్ధం చేయబడి ఉంది. ఆయత్ నంబర్ 178. వలా యహ్సబన్న అల్లదీన కఫరూ అన్నమా నుమ్లీ లహుం ఖైరుల్ లిఅన్ఫుసిహిం ఇన్నమా నుమ్లీ లహుం లియజ్దాదూ ఇథ్మా వలహుం అజాబుం ముహీన్. ఆయత నంబర్ 178. మేము ఇస్తున్న అవకాశాన్ని అవిశ్వాసులు తమ పాలిట మేలేదని భావించరాదు సుమా. వారు తమ పాపాల పుట్టను పెంచుకోవటానికే
ఈ అవకాశం ఇస్తున్నాం. అవమానభరితమైన శిక్ష వారి కోసం ఉంది. ఈ ఆయతులో అల్లా వివిధ జాతులకు వ్యవధినిచ్చే తన విధానాన్ని విశదీకరించాడు. ఆయన తన ప్రణాళికను అనుసరించి సత్య తిరస్కారులకు ముష్రికులకు గడువు ఇస్తూ పోతాడు. తాత్కాలికంగా వారికి సిరి సంపదల్ని, సంతానాదుల్ని, అధికారులను కూడా ఇస్తాడు. దేవుడు వారికి అపారంగా అనుగ్రహిస్తున్నాడని ప్రజలు తలపోస్తారు. అయితే ఈ మహాభాగ్యాలను అనుభవించేవారు వీటిని దైవానుగ్రహాలుగా భావించి దైవ విధేయతా మార్గాన్ని అవలంబిస్తే సరి. లేకుంటే ఈ దైవ కృపే వారి పాలిట దేవుని గడువుగా పరిణమిస్తుంది. పర్యవసానంగా వారి పాపం పండుతూ పోతుంది. తిరస్కార వైఖరిలో, తలబిరుసుతనంలో వారు మరింత వేగంగా ముందుకు దూసుకుపోతారు. భూమిలో చెలరేగిపోతారు. కడకు దేవుడు వారిపై తన కొరడాను జులిపిస్తాడు. శాశ్వతమైన నరకాన్ని వారి నివాస స్థానంగా ఖరారు చేస్తాడు. ఈ అంశాన్ని అల్లా దివ్య ఖురాన్లో అనేక చోట్ల ప్రస్తావించాడు. ఉదాహరణకు మోమిన్ సూరాలో చూడండి, మేము వారి సిరి సంతానాదులలో వృద్ధి నొసగుతూ ఉంటే వారికి మేళ్లు చేయడంలో మేమే తొందరపడుతున్నామని వారు అనుకుంటున్నారా? లేదు, వారు అసలు విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. 55, 56. ఆయత నంబర్ 179. ما كان الله ليذر المؤمنين على ما أنتم عليه حتى يميز الخبيث من الطيب وما كان الله ليطلعكم على الغيب ولكن الله يجتبي من رسله من رسله من يشاء فآمنوا بالله ورسله وإن تؤمنوا وتتقوا فلكم أجر عظيم. ఆయత నంబర్ 179. అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరిచే వరకు అల్లా విశ్వాసులను ఇప్పుడున్న స్థితిలోనే వదిలిపెట్టాడు. అలా అని అల్లా మీకు అగోచర విషయాలను తెలుపడు. పైగా అల్లా తన ప్రవక్తలలో తాను కోరిన వారిని ఇందుకోసం ఎన్నుకుంటాడు. అందుచేత మీరు అల్లాను ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మీరే గనక విశ్వసించి దైవభీతి పరులుగా మసులుకున్నట్లయితే మీకు గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. అందుకే అల్లా తప్పకుండా పరీక్ష పెడతాడు. తద్వారా తన మిత్రులను బహిరంగపరుస్తాడు. శత్రువులను అవమానానికి గురి చేస్తాడు. విశ్వాసులను ఓరిమి గల వారిని ఒకవైపు, కాపట్యం వైరభావం కల వారిని మరొక వైపు స్పష్టంగా విడదీయడానికే అల్లా వారిని కష్టాలకు లోను చేస్తాడు. ఉహద్ యుద్ధంలో చేసినట్లుగా. మీకు అగోచరాల జ్ఞానం ఎలాగూ లేదు. నిజమైన నమ్మదగ్గ సహచరులు ఎవరో స్పష్టంగా తేలిపోవాలంటే మీకు ఇలాంటి కఠిన పరీక్షలు ఎదురవ్వడం చాలా అవసరం. ఇలాంటి సందర్భాల్లోనే వ్యక్తుల నిజస్వరూపం బయటపడుతుంది. అగోచర విషయాలు తెలియచేయడం దైవ విధానం కాదు. అయితే తాను కోరిన ప్రవక్తల్లో కొందరికి కొన్ని విషయాలను ఆయన తెలియజేస్తాడు. తద్వారా ప్రవక్త తన జాతి ప్రజల్లో దగాకోరులెవరో, వారి కార్యకలాపాలు ఏమిటో, వారు పన్నుతున్న కుతంత్రాల వల్ల ధర్మపదంలో ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయో తెలుసుకుంటాడు. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎవరో ఒకరిద్దరు ప్రవక్తలను సంకేతప్రాయంగా ఈ సంగతి తెలియజేయబడింది. అంతేగాని ఇది సర్వసాధారణ విషయం ఎంతమాత్రమూ కాదు. అల్లా తలచినంత వరకు ప్రవక్తల సైతం కపటుల లోపలి విషయాలను వారి మదిలో మెదులుతున్న కుయుక్తులను పసికట్టలేరు. తౌబా సూరాలో 101వ ఆయతులో అల్లా తన ప్రవక్తను ఉద్దేశించి ఈ సంగతి చెప్పాడు. ఓ ప్రవక్త, పల్లెటూరు వాళ్లను, మదీనా వాసుల్లోనూ పుట్టుకు వచ్చిన కపటులను మీరు ఎరుగరు, మేము వారిని వెరుగుదుము అని జాగరూకపరిచాడు. దీని మరో భావం కూడా ఇది కావచ్చు. అగోచర జ్ఞానాన్ని మేము కేవలం ప్రవక్తలకు మాత్రమే ప్రసాదిస్తాం. ఎందుకంటే వారి బాధ్యతల రీత్యా ఈ జ్ఞానాన్ని వారికి ప్రసాదించడం అవసరం. ఈ వహీ అంటే దైవవాణి మరి అగోచర వ్యవహారాల ఆధారంగానే వారు జనులను దైవమార్గం వైపుకు పిలుస్తారు. వీటి ఆధారంగానే వారు తమను దైవ ప్రవక్తలుగా నిరూపించుకుంటారు. ఈ విషయమే ఖురాన్లో మరో చోట ఈ విధంగా పేర్కొనబడింది. రహస్యజ్ఞాని ఆయన మాత్రమే. ఆయన తన రహస్యాలను తాను ఎన్నుకున్న ప్రవక్తకు తప్ప మరెవరికీ తెలుపడు. జిన్ 26, 27. దీని ద్వారా బోధపడేది ఏమిటంటే ప్రవక్తలకు వారి నబూవత్ బాధ్యతలకు సంబంధించిన అగోచర విషయాలు మాత్రమే తెలుపబడతాయి. అంతేగాని మా కాన మా యాకూను అంటే జరిగినవన్నీ, భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ వారికి తెలుపబడవు. కొంతమంది మిథ్యావాదులు ఈ రకమైన అగోచర జ్ఞానం ప్రవక్తలందరికీ ఉంటుందని చెబుతారు. మరి కొందరైతే ఇమ్మయే మానూమిన్ పరిశుద్ధులైన ఇమాములకు కూడా అగోచర జ్ఞానం ఉంటుందని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. అది శుద్ధ అవివేకం. ఆయత నంబర్ 180.
ولا يحسبن الذين يبخلون بما آتاهم الله من فضله هو خيرا لهم بل هو شر لهم سيطوقون ما بخلوا به يوم القيامة ولله ميراث السماوات والأرض والله بما تعملون خبير. ఆయత నంబరు 180. అల్లా తన కృపతో ప్రసాదించిన దానిలో పిసినారులుగా ప్రవర్తించేవారు ఆ పిసినారితనం తన పాలిట మేలైనదని భావించరాదు. వాస్తవానికి అది వారి పాలిట హానికరం. పిసినారితనంతో వారు కూడబెట్టుకున్న వస్తువే ప్రళయదినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది. భూమి ఆకాశాల వారసత్వం అల్లాకే చెందుతుంది. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు. అల్లా ప్రసాదించిన సిరి సంపదల్లోంచి అల్లా మార్గంలో ఖర్చు పెట్టడానికి వెనుకాడే పరమ పీనాసి గురించి ఇలా చెప్పబడింది. వాడు విధిగా చెల్లించవలసిన జకాతును కూడా ఇవ్వడు. ప్రళయదినాన అలాంటి లోబి యొక్క ధనాన్ని అత్యంత బాధాకరమైన విషపూరిత సర్పంగా మార్చి అతని మెడలో హారంగా వేయబడుతుందని సహీ బుఖారీ హదీస్లో వచ్చింది. ఆ సర్పం అతని దవడను పట్టుకుని నేను నీ సంపదను నీవు కూడబెట్టిన ఖజానాను అని అంటూ ఉంటుంది. సహీ బుఖారీ కితాబు తఫ్సీర్. تقبل الله منا ومنكم عيد مبارك علينا وعليكم. الله أكبر الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد.